ఎక్కడి నుంచి వస్తున్నారండి? అందరికీ నమస్తే అండి. నా పేరు సాయి, తమ్ముడి పేరు శ్రీను. సో మేము సామర్లకోట నుంచి లడాక్, కేదార్నాథ్, బద్రీనాథ్, ఓవరాల్ ఉత్తరాఖండ్ చూసుకుని నేపాల్, భూటాన్ అలానే 7 సిస్టర్స్ సైకిల్ యాత్ర చేయబోతున్నామండి. దీని ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ చేపట్టి ముందుకు సాగుతున్నామండి. దేనికంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎస్ఎంఏ సమస్య చాలా అధికంగా పెరుగుతుందండి. సో దానికోసం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాలు కానీ ఎక్కువ అవగాహన లేదు. అండ్ అలానే దీనికి ఒక్కొక్కరికి 16 కోట్లు చొప్పున డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి. పక్క రాష్ట్రంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఆ సమస్య ఏదైతే పిల్లలకి వస్తుందో ఆ పిల్లలకి గవర్నమెంటే ఖర్చు భరిస్తుందండి. సో మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఈ ఎవరైతే ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారుల్ని గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ చేసేలాగా చూస్తారని చెప్పేసి మా ఈ ప్రయత్నం అండి. లడక్ అది సామర్లకోట నుంచి వస్తుంది. ఎప్పుడు బయలుదేరారు? నిన్న April 9th నిన్న బయలుదేరామండి. లడక్ వెళ్ళేటప్పటికి ఎప్పటికి? లడాక్ మేము అనుకున్న యాత్ర అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంచుమించు 3 నుంచి 4 నెలలు అయితే పడుతుంది. అంటే అవేర్నెస్ కోసమా? దారి పొడుగునా? అవునండి, దారి పొడుగున అవేర్నెస్ కోసం అండి. ఎస్ఎంఏ సమస్య పైన ఎటువంటి అవగాహన కొంతమంది వరకే ఈ అవగాహన అనేది తెలిసింది, ప్రతి ఒక్కరికి తెలియాలని. అలానే మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా చిన్నపిల్లలు ఎస్ఎంఏ బారిన పడిన వారిని గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటారని చెప్పేసి మా ఈ ప్రయత్నం. వస్తుంది ఏంటి లేదు అన్నా మీరు అంటే ఇప్పుడు ఇది జెనెటిక్ ప్రాబ్లం అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ జెనెటిక్ కాకుండా నార్మల్గా కూడా బయట ఏదైతే సంబంధాలు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ సమస్య అనేది వస్తుందండి. సో ముందుగా పెళ్లి చేసుకునే ముందు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళిద్దరూ కూడా కొన్ని టెస్ట్లు అనేవి ఉంటాయండి. ఆ టెస్ట్లు ఏమంటే కూడా మేము ఈ అవేర్నెస్లో అయితే చెప్పబోతున్నాం. ముందుగా టెస్ట్లు అయితే ఏవైతే చేసుకుంటారో నెక్స్ట్ వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఎస్ఎంఏ వస్తుందా రాదో కూడా వాటిలో తెలుస్తుందండి. సో ఈ అవేర్నెస్ కోసం చేపడుతుంది. మీ ట్రావెలర్స్ మా సామర్లకోట నుంచి దేశయాత్ర ఎస్ఎంఏ డిఎంఏనే వ్యాధుల్ని అవేర్నెస్ క్రియేట్ చేసి గవర్నమెంట్ దీనికి రియాక్ట్ అవ్వాలని చెప్పి మేమైతే సైకిల్ యాత్ర స్టార్ట్ చేసాం. సో ఇదైతే మనం ఈవినింగ్ ఇక్కడ రాజమండ్రిలో అయితే సార్ని కలుసుకోవడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కేరళ ప్రభుత్వం అయితే పిల్లలందరికీ ఎస్ఎంఏ కానీ డిఎండి వస్తే అక్కడ కేరళ ప్రభుత్వం మొత్తం దగ్గరుండి చూసుకుని వాళ్ళకి అమౌంట్ ఎంత అయినా సరే గవర్నమెంటే భరిస్తుంది. సో ఆ స్కీమ్ని మన ఆంధ్ర కూడా తీసుకురావాలని చెప్పి రిక్వెస్టింగ్గా మేమైతే ఈ యాత్రను అయితే స్టార్ట్ చేసి ఇది గవర్నమెంట్కి వెళ్ళే వరకు మీరే రీచ్ అయ్యేలా చేయాలండి. నాతో పాటు మా అన్నయ్య సాయిని ట్రావెల్ స్టోరీస్ విత్ సాయిని అని చెప్పేసి అన్ని హెల్త్తో పాటు మేమిద్దరం కలిసి ఇలాగ ట్రావెల్ అయితే చేస్తున్నాం. అందరికీ థ్యాంక్స్.